ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును విచారించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఉమామహేశ్వరరావు టీం సీసీఎస్లో హై ప్రొఫైల్ కేసులను మాత్రమే టార్గెట్ చేసిందని, ఉమామహేశ్వరరావు పలు కేసుల్లో సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరరావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ విచారణలో ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ సిసిఎస్ ఏసీపీ ఉమేశ్వరరావును మరొకసారి కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు నిన్న ఏసీపీ అధికారులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏసీపీ అధికారులు కస్టడీలో తీసుకుని విచారించేందుకు 3 రోజుల పాటు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అటు ఉమేశ్వరరావును కూడా కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కూడా ఏసీపీ ఉన్నతాధికారులు మరొకసారి లోతుగా దర్యాప్తు చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అనేక ఆరోపణలతో పాటు చాలా కేసులకు సంబంధించి కూడా ఇతడు సెటిల్మెంట్ చేశాడు, వాళ్ళ వద్ద నుంచి ఇటు బాధితుల వద్ద నుంచి కూడా కొంత డబ్బును కలెక్ట్ చేశాను కూడా ఇప్పటికే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఏసీపీ ఉన్నతాధికారులు ఆ ఇంట్లో సోదాలు చేసినప్పుడు కూడా 3,50,00,000 సంబంధించిన సొత్తుతో పాటు వివిధ ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో 14 చోట సోదాలు చేశారు. 17 ప్రాపర్టీలు కూడా ఇటు ఏసీపీ ఉన్నతాధికారులు గుర్తించిన నేపథ్యంలో మరొకసారి కొంత లోతైన దర్యాప్తు చేసేందుకు ఇక ఉమామహేశ్వరికి కొంతమంది బినామీలు కూడా వివరించినట్టుగా తెలుస్తున్నందుకు సంబంధించిన కీలక వివరాలు కూడా సోదాల సమయంలో సేకరించిన నేపథ్యంలో మరొకసారి కస్టడీలోకి తీసుకొని ఉమేశ్వరం విచారిస్తే కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత లోతైన సమాచారము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మొదటి రోజు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం ఇటు చెంచల్గూడ జైలు నుంచి ఇటు ఏసీపీ ఉమేశ్వరాన్ని ఏసీపీ ఉన్నతాధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. హరీష. ఓకే కిరణ్.